పహల్గామ్ ఉగ్ర దాడిపై యావత్ దేశం మోదీ సర్కార్కు అండగా నిలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టెర్రర్ అటాక్ మృతులకు క్యాండిల్ ర్యాలీతో అంజలి ఘటించారు. జేబులు నింపుకోవడానికే బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మంత్రులు ఫైర్ అయ్యారు. పత్తి కొనుగోళ్లలో అవకతవకలపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పీఏలుగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు మంత్రులు. జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర పీసీసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, భారత్ సమ్మిట్ డెలిగేట్స్, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, మంత్రులు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీ విజయశాంతి, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పెహల్గాం అమరులకు నివాళులర్పించారు. భారత సార్వభౌమాధికారం కాపాడే బాధ్యత మోదీ సర్కారుదేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 140 కోట్ల మంది భారతీయులు మోదీ సర్కారుకు అండగా నిలిచారని చెప్పారు. రాజకీయాలకు ఇది సమయం కాదన్న సీఎం ఇందిరా హయాంలో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పిన విషయం గుర్తు చేశారు. పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 140 కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరము ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది. భారత ప్రభుత్వానికి అండగా నిలబడి భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలి అని చెప్పి ఈరోజు వేలాది మంది నక్లెస్ రోడ్లోకి వచ్చి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డందుకు నేను అందరిని అభినందిస్తున్నా. బీఆర్ఎస్ నేతలు ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మాట్లాడేందుకు సిగ్గుపడాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణను తాకట్టు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నాసిరకంగా ఉందన్నారు. ఓ ప్లాన్ లేకుండానే ప్రాజెక్టుని నిర్మించారని తెలిపారు. జేబులు నింపుకోవడానికే ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిలబడే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్. ఎన్డీఎస్ఏ రిపోర్టు ద్వారా ఒకటి చాలా స్పష్టమవుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి అని చెప్పి చాలా స్పష్టంగా అయిపోతుంది. చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. మీరు జేబులు నింపుకున్నారు, కనీసం నిలబడే ప్రాజెక్టునే కట్టితే బాగుండేది. పత్తి కొనుగోళ్లలో అవకతవకలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. మార్కెట్లో ఎలాంటి అక్రమాలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. రైతులకు నష్టం జరిగితే ఊరుకోబోమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 197 మార్కెట్ కమిటీల్లో 162 కమిటీలకు నూతన పాలక వర్గాలు నియమించినట్లు చెప్పారు. ఏడాదిన్నరలోపే 2268 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశామన్నారు. మిగిలిన మార్కెట్ కమిటీలకు త్వరలోనే పాలక వర్గాలను నియమిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు మంత్రి తుమ్మల. గ్రామ పంచాయతీ పాలన పుస్తకాన్ని సెక్రటేరియట్లో ఆవిష్కరించారు మంత్రి సీతక్క. పంచాయతీరాజ్ చట్టం, పన్నులు, నిధుల వినియోగం, గ్రామ సభలు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికల గురించి రచయిత కేవీ రావు వివరంగా రాశారన్నారు. గ్రామ పంచాయతీ పాలనపై అవగాహన పెంచుకునేందుకు ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న టైంలో గ్రామ పంచాయతీ పాలన పుస్తకం రిలీజ్ కావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి సీతక్క. పర్సనల్ సెక్రటరీలుగా చెప్పుకుంటూ వసూలుకు పాల్పడుతున్న వారిపై మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు చెప్పి ఎవరైనా మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎవరైనా తన పీఏలమని ఫోన్ చేస్తే ఆ విషయాన్ని తన దృష్టికి తేవాలన్నారు మంత్రి పొంగిరెడ్డి. తన ఆఫీస్ నెంబర్కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు.